జయదేవ్, మిత్ర, జున్ను, వివేక్ వీళ్ళు నలుగురు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. అటువంటి లక్ష్మికి మనం మనశ్శాంతిని కూడా ఇవ్వలేకపోతున్నామని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. లక్ష్మికి ఏదో ఒకటి చేయాలి, తను సంతోషంగా ఉండేలాగా చూడాలని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు జున్ను, అమ్మ సంతోషంగా ఉండేది వాళ్ళ పుట్టినూరులోనే తాతయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే లక్ష్మిని సంక్రాంతి పండుగకు వాళ్ళ పుట్టినూరు తీసుకువెళ్దాం, అప్పుడు లక్ష్మి సంతోషంగా ఉంటుందని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. మామ్, జాను ఇద్దరు కూడా అక్కడికి రావడానికి ఒప్పుకోరు పెద్దనాన్న అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. దాంతో జయదేవ్, నువ్వే వాళ్ళని ఒప్పించాలరా, మగాడివి కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇక నాకు వదిలేదు పెద్దనాన్న, అంతా నేను చూసుకుంటానంటూ వివేక్ జానుని ఒప్పించడానికి జాను దగ్గరికి వెళ్తాడు. మిత్ర పార్థసారథికి ఫోన్ చేసి సంక్రాంతికి మీ ఊరొస్తున్నామని చెప్పగానే పార్థసారథి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, జాను కూడా మీతో పాటు వస్తుంది కదా అని చెప్పి పార్థసారథి గారు అడుగుతూ ఉంటే లక్ష్మికి ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర జాను కూడా వస్తుందని చెప్పి అంటూ ఉంటాడు. మొత్తానికి లక్ష్మిని సంతోషపెట్టడానికి మిత్ర అయితే లక్ష్మిని తన సొంత ఊరికి తీసుకెళ్తున్నాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.